ఎందుకంటే ఇదే సీట్ అండి అందరికి ఇచ్చాం. మనతో వచ్చారు రైతులందరూ, నలుగురు ఐదుగురు వచ్చారు. వాళ్ళందరూ ఇంచుమించు మన దగ్గరికి వచ్చి ట్యాంక్ ఎలా ఉన్నాయని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే, అంటే ఒకవేళ 50 రోజులకి 500 కౌంట్ 600 కౌంట్ ఉన్నది ఇది మన పోయినాయి మా ట్యాంకులు, ఒకవేళ ఉన్నా దీన్ని నిలబెట్టినా మాకు దానివల్ల లాస్ తప్ప ఏమన్నా పోవడం వల్ల మంచిది అన్నారు. అవును, ఇదే సీటు. అదే సీట్ దవ పెడతాం మనకి ఇవాళ 70 రోజులకి 74 కౌంట్ వచ్చింది. చాలా ఎక్సలెంట్. నేనే రిజల్ట్ మర్చిపోయిందండి. అది ఎక్సలెంట్. స్టార్టింగ్ ఈ క్రాపే వాడాను అది. ఓకే సార్. 30 రోజులు వైట్ కట్ వచ్చిన ఎలా ఉంటుందో అంతకుముందు చూసాం సార్. ఇది వాడిన తర్వాత ఎలా ఉన్నదో నేను రియల్ గా చూసాను. ఎక్సలెంట్. అసలు సిగ్నెట్ అనేది పెట్టేటప్పటికి ఫీడింగ్ ఇది కలిపి ఫీడ్ వేసేటప్పటికి స్ప్లేకి గ్రోత్ బాగుంటుంది. దాని ఎక్సలెంట్ గా ఉండేదాన్ని. ఓకే సార్. నమస్తే అండి, నా పేరు వెంకట్. నేను దాగ్బైటెక్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం పాలకొల్లు మండలం వెలువల గ్రామంలో ఉన్నటువంటి కంబిల సత్యనారాయణ సార్ దగ్గరికి వచ్చామండి. సార్ వచ్చేసి 7 ఎకరాలు కల్చర్ చేస్తున్నారండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్. ఈ ప్రోడక్ట్ మీరు ఎలా వాడారు? మీకు వైట్ గట్ సీడ్ వేసిన తర్వాత ఎన్ని రోజులకు వచ్చింది? ఇది వాడిన తర్వాత ఎన్ని రోజులు తగ్గింది? తర్వాత గ్రోత్ ఎలా ఉంది? ఒక్కసారి రైతులకు ఒక్కసారి మీరు చెప్పగలరా సార్? ఒకటి ఇది వచ్చేసండి ముందు క్రాప్ అండి. ఈ క్రాప్ కన్నా ముందు క్రాప్. ఓకే సార్. 30 days కి వస్తుంది వైట్. ఓకే సార్. వైట్ గట్ వస్తే ఇంకా హార్వెస్ట్ చేసేయడం లేదనుకుంటే ఎస్ సార్ ఉన్న దాని వాల్యుబుల్ గా వచ్చేది కాదు. ఓకే సార్. ఫీడింగ్ ఎక్కువ వెళ్ళిపోయేది, లేకపోతే సరే డ్రాప్ అయిపోయేది. ఓకే సార్. సర్లే అనుకున్నాం, ఒకసారి చూద్దాం, ట్రై చేద్దామని చూసాం. కరెక్ట్గా 30 days వచ్చేసరికి 4-5 రోజులకే కొంచెం ఫీడింగ్ కంటిన్యూగా ఎత్తుకుంటాం మొదలెత్తుంది. ఓకే సార్. ఓకే. అలాగా ఇంచుమించు టాప్ అయ్యేదాకా ఇంచుమించు ఫస్ట్ 2 పూటలు పెట్టాం. తగ్గిన తర్వాత ఒక పూట వస్తుంది. ఒక పూటకు వచ్చాయి కంటిన్యూ. ఓకే. మేము వచ్చేసి తక్కువ నెంబర్ వేసాం. 2 ఎకరాలకి 1,50,000 వేసాం. ఓకే సార్. వేసేటికి అది కరెక్ట్గా 80 రోజులకండి 45 కౌంట్ వేసింది. 44.5 వచ్చింది. 44.5. ఎన్ని డేస్ కి సార్? 80 days. 80 days కి మనకు వైట్ కట్ ఎన్ని డేస్? 30 days కి వచ్చింది. 30 days కి వైట్ కట్. 30 days కి వైట్ కట్ వచ్చేసింది. బాగా చెరువు అంటే ఎక్కువ అయిపోతుంది. ఓకే సార్. కరెక్ట్గా 3 రోజులకు 4 రోజులకు స్టార్ట్ చేసాం. టైం షింప్ స్టార్ట్ చేశారు. ఓకే. వచ్చిన తర్వాత కంటిన్యూ అలాగా దీన్ని పెట్టడం మాకు ఫీడింగ్ అసలు ఆగలేదండి. వైట్ కట్ అయితే ఇది వరకు ఫీడ్ ఆగిపోయింది. కరెక్ట్గా 6 రోజులకో 10 రోజులకో మళ్ళీ ఎత్తిపోయింది ఒక్కొక్కసారి సార్ ఏరో మెడిసిన్ వాడినప్పుడు. ఓకే. ఇది ఫీడింగ్ ఆగలేదు, ప్లస్ రోజు మోల్టింగ్ అవ్వడం, గ్రోత్ కూడా మేము 30 రోజులు అయిన తర్వాత మళ్ళీ 20 రోజులకి 50 రోజులు మళ్ళీ కౌంట్ చూస్తున్నాం. ఆ కౌంట్ కూడా సర్లే బాగా అవుతుంది అనుకున్నాం. రిజల్ట్ బాగుందని కంటిన్యూ చేస్తాను. కరెక్ట్ గా మనకి 80 రోజులు లోపే ఉంది. ఓకే సార్. 44.5 వస్తుంది. 44.5 హార్వెస్టింగ్ చేస్తాం. ఏంటంటే సర్వే కూడా తగల 1,50,000 నెంబర్కి 4 రోజుల 2 గంటలు అయిందండి. ఓకే సార్. ఓకే. మంచి రిజల్ట్ వచ్చింది. మంచి రిజల్ట్. ఇది వరకు వైట్ కట్ వస్తే మేము నిజంగా ఇసిగిపోయేవాళ్ళం. ఓకే సార్. ఎందుకంటే వైట్ సగం వచ్చేదాడికేమో బ్రోలు అని అయ్యని వచ్చేసి. ఓకే సార్. యాసకాలం మెయిన్ క్రాప్ కదా అనేదాడికి వైట్ కట్ వచ్చిందని కొంచెం జల్లుమైందంట. ఓకే, అయిపోయింది రా బాబు అనుకున్నాం. బలవంతంగా మనం ఏదో మెడిసిన్ ఇట్టి ఆపేమంటే దాని రిజల్ట్ ఎలా ఉండేది ఏంటంటే ఫీడింగ్ వెళ్ళిపోయేది. ఓకే సార్. మనకి టన్నుకి 2.5 టన్నులు వెళ్ళిపోయేది మేత. ప్లస్ లాస్ట్ పట్టేటప్పటికి సర్వేలు తగ్గిపోయేది. మిడిల్ తగ్గిపోయేది. ఓకే సార్. ఇంకా దాని దృష్టిలో పెట్టుకుని ఇంకా వైట్ కట్ వస్తే ప్రాబ్లం అనుకునేవాళ్ళు. ఓకే సార్. అలాంటి టైంలో నాకు మంచి బూస్టింగ్ ఇచ్చిందండి. ఓకే. ఎందుకంటే నేను రియల్ గా ఎంత బాగా పని చేస్తుంది అనుకోలేదు ప్రోడక్ట్. అదే చెప్తారు కానీ కావాలిగా ఎస్ అనుకున్నా రియల్ గా వాడడం కాబట్టి చాలా బాగా వచ్చింది రిజల్ట్. 30 రోజులు వైట్ కట్ వచ్చిన ఎలా ఉంటుందో అంతకుముందు చూసాం సార్. ఇది వాడిన తర్వాత ఎలా ఉన్నదో నేను రియల్ గా చూసాను. ఎక్సలెంట్. అసలు సిగ్నెట్ అనేది పెట్టేటప్పటికి ఫీడింగ్ ఇది కలిపి ఫీడ్ వేసేటప్పటికి స్ప్లేకి గ్రోత్ బాగుంటుంది. దాని ఎక్సలెంట్ గా ఉండేదాన్ని. ఓకే సార్. సార్, ధన్వా అనేది మీరు వాడుతున్నారు. సో ఒక్కసారి ఈ ధన్వా గురించి మీరు ఏ కౌంట్ లో స్టార్ట్ చేశారు, ఏ కౌంట్ లో స్టార్ట్ చేసి ఈ రోజు ఏ కౌంట్ లో ఉంది, ఈ రిజల్ట్ మీరు చెప్పండి సార్. మేము ఇప్పుడు ఈ క్రాప్ అండి సార్ మన సెప్టెంబర్లో వేసాం. సెప్టెంబర్లో వేసారు. ఓకే. సెప్టెంబర్ ఎండింగ్లో వేసామండి. అక్టోబర్ నవంబర్ ఆ ఇస్తడికి మరీ సైజ్ వేరేషన్ వచ్చేసి ఓకే 50 రోజులకి ఇంచుమించు 500 కౌంట్ 600 కౌంట్. ఓకే సార్. వచ్చినాయి అని వైరస్లు వచ్చేసి మొత్తం అన్ని ట్యాంక్లైన్ పోయినాయి. ఓకే సార్. పోయినాయి. మాది కూడా 7 ఎకరాల్లో 5 ఎకరాలు పోయింది. ఓకే సార్. ఈ ఒక ట్యాంక్ నిలబడ్డది. అంటే సుక్కూరు వైరస్ వచ్చింది. ఓకే సార్. అయితే ఆ టైంలో ఇంకా చూసేటడికి 50 రోజులకి 55 రోజులకి ఎప్పుడైనా సరే 100 లేకపోతే 150 అలా ఉంటుంది. శీతాకాలం వచ్చేటడికి కొద్దిగా గ్రోత్ స్లోగా ఉంటాయి కదా అనుకున్నాం. అలా కాకుండా మరి సైజ్ వేరియేషన్ 500 కొంటే 600 కొంటే అంటే దీని అసలు మనం ఏం చేయలేము ఇంకా ఎగ్జాక్ట్ అని అనుకున్నాం. రిజల్ట్ మామూలుగా పడడం పోయినప్పుడు కూడా బాధపడలేదు. ఫోన్లో సీట్ ఇది వేస్ట్ అయితే ఉన్నా కానీ అనుకున్నాం. ఓకే సార్. అనుకున్న టైంలో సరే ఇది ఎలాగ పెడతాం ప్రైస్ ఇదే ప్రోడక్ట్ మీకు దానివల్ల కూడా
ఉన్నది. ఓకే సార్, ఇది కూడా చూద్దాం గ్రోత్ కదా అని ఏం చేసాం, ఆ రోజు నుంచి స్టార్ట్ చేసాం. ఓకే, 45 రోజులు 50 రోజులు కానీ స్టార్ట్ చేసాం. 40 సీడ్ వేసిన 45 రోజుల నుంచి స్టార్ట్ చేశారు. ఇది స్టార్ట్ చేసాం. ఆ 45 రోజులకి ఏ కౌంట్ ఉంది సార్? 500 కౌంట్ పైన ఉంది. 500 కౌంట్ ఉంది. ఓకే సార్. అంటే అదే టైం 45 రోజులు ఆ 2 ట్యాంకులు పెట్టాం కాబట్టి అది కౌంట్ మాకు. అవును సేమ్ ఒకటే పిల్లగా అవును ఒకటే సీడ్. సర్లే ఇది కూడా ఇంచుమించు అలాగే ఉంటుంది, 500 పైన ఉంటుంది ఇది అనుకున్నాం. అన్న టైంలో సర్లే చూద్దాం అని ఆ రోజు నుంచి అది ట్యాంకులు పోయిన మళ్ళా నుంచి ఇది పెట్టాం, దనవా పెట్టాం. దనవా పెట్టేదానికి కరెక్ట్గా స్టార్టింగ్ నుంచి ఇంకా ఫీడింగ్ ఎత్తుకోవడం మొదలెట్టాం 2వ రోజు నుంచి. ఓకే సార్. పూటకు వచ్చేసి 4 కేజీలు 3 కేజీలు పెరుగుతూ వచ్చింది. ఓకే సార్. ఒక రోజు మేము అనుకునే వాళ్ళు పీడీ పెరుగుతుంది మళ్ళీ బయటకు వచ్చేద్దాం ఏంటని అలా కొద్ది గంటలు పెడతారు. 2 కేజీలు 3 కేజీలు వేసినా అది ఎక్స్ట్రా రోజు రోజుకి పెరుగుతా ఓకే సార్. వెళ్తా ఉంటారు. ఓకే 500 కౌంట్ నుంచి అంటే ఇప్పుడు 50 రోజులకి 500 కౌంట్ నుంచి ఇంచుమించు మొన్న 70 రోజులకి 70కి వచ్చింది. 76 రోజులకి 70 రోజులకి 70 రోజులకు 74 కౌంట్ 74 కౌంట్. 74 వచ్చింది. ఎక్సలెంట్ సార్. మిడిల్ తీసాను. ఓకే అలా దీన్ని అంతవరకు వస్తుంది అనుకోవాలా. ఇంత ఇదే సీట్ అండి అందరికి ఇచ్చాం. మనతో వచ్చారు రైతులందరూ, 4 రైతులు వచ్చారు. వాళ్ళందరూ ఇంచుమించు మన దగ్గరికి వచ్చి ట్యాంక్ ఎలా ఉన్నాయని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే, అంటే ఒకవేళ 50 రోజులకి 500 కౌంట్ 600 కౌంట్ ఉన్నది ఇది మన పోయినాయి మా ట్యాంకులు, ఒకవేళ ఉన్నా దీన్ని నిలబెట్టినా మాకు దానివల్ల లాస్ తప్ప ఏమన్నా కోవడం వల్ల మంచిది అన్నారు. అవును ఇదే సీటు. అదే సీడ్ని దవా పెడతాం మనకి ఇవాళ 70 రోజులకి 74 కౌంట్ వచ్చిందండి. చాలా ఎక్సలెంట్. నేనే రిజల్ట్ మర్చిపోయిందండి అది. ఎక్సలెంట్. స్టార్టింగ్ ఈ క్రాప్ వాడాను ఇది. ఓకే సార్. కంటిన్యూ వాడుతున్నాను. ఓకే మన హార్వెస్టింగ్ చేసినట్టు 74 వచ్చింది. 74 వచ్చింది. ఓకే అంటే మిడిల్ తీస్తా. ఓకే ఇప్పుడు ప్రజెంట్ 80 రోజులకి దగ్గరగా మనకు అనుకున్న కౌంట్ 45 అలా వచ్చేద్ది అనుకుంటున్నాను. ఎక్సలెంట్ సార్. ఎక్సలెంట్ సార్. చాలా బాగుందండి. చూసారు కదండి, సార్ వచ్చేసి సీడ్ వేసిన 45 రోజులకి ఇది వచ్చేసి 500 కౌంట్లో ఉండిందండి. 500 కౌంట్లో ఉండి సార్తో పాటు సేమ్ సీడ్ వేశారు. సార్తో పాటు ఒక 3-4 రైతులు వేశారు. అందరిది కూడా గ్రోతులు లేక, శీతాకాలంలో గ్రోతులు లేక కొంచెం 500 కౌంట్లో ఉన్నప్పుడు చాలా మంది తీసేశారు. బట్ సార్ మాత్రము ఉంచేద్దామని చెప్పేసి ఒకసారి ధన్వాన్ పెట్టి చూద్దామని చెప్పేసి పెట్టాడండి. పెట్టిన 2వ రోజు నుంచి అది మేతలు తీసుకోవడం అది జరుగుతూ ఉంది. తర్వాత కొంచెం పెరగటము, సార్ కూడా దాన్ని అబ్జర్వ్ చేయటము, సార్ మాటలోనే విన్నారు. 74 రోజులు 70 రోజులు కదా సార్? 70 రోజులకి 74. 70 రోజులకి 74 కౌంట్ అంటే ఈ రిజల్ట్ అనేది రైతులు చాలా మంది నమ్మరండి. కానీ సాటి రైతే చెప్తున్నాడు ఇటువంటి రిజల్ట్ అనేది ఈ ధన్వాతో సాధ్యమేనండి. ఈ ధన్వా ఏంటంటే సైజ్ వేరియేషన్స్, డీ గ్రోత్, మౌల్టింగ్ ఇష్యూ, ఈహెచ్ ఉన్న చాలా బాగా మీకు కౌంట్ బాగా పెరిగేలాగా మీకు చేస్తుంది. అలాగే నార్మల్ ట్యాంకు పెట్టుకున్నా కూడా కౌంట్ చాలా బాగా దిగుతుందండి. మీరు కూడా ఒకసారి ఎనీ డీ గ్రోత్ ట్యాంక్ ఉన్నా, ఏదన్నా మీకు ఈహెచ్పి సీడ్ ఉన్నా మీరు ఇంకా డైనోట్ చేయాల్సిన అవసరమే లేదండి. ఒక్కసారి వాడి చూడండి. మీరు వాడిన తర్వాత ఈ రిజల్ట్ మాట్లాడుతుంది, నేను కాదండి, మీరే చెప్తారు. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.